తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే జబర్దస్త్గా ఉన్నాను. ఈరోజైతే నేను పలావ్ చేశాను. వెజ్ పలావ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి బెండకాయలు, కాలీఫ్లవర్ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 5-6 బెండకాయలు, ఒక 5-6 కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. అంతే. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి, ఒక గంజి అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కాగనివ్వాలి. ఇందులోనే మనం నూనె కూడా వేసేసుకున్నాము. నూనె కూడా వేసుకోవాలి. ఒక 5-6 కొల్ల నూనె వేసుకోవాలి. ఇది మంచిగా కాగనివ్వాలి. కాగిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించితేనే కదా మంచిగా టేస్ట్ వస్తాయి. బాగా వేగితే అవి మాడిపోతాయి. మామూలుగా అనుకోండి అవి ఏం టేస్ట్ రావు. అలా అన్నట్టు ఇలా మనము మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోనైతే మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 4-5 పచ్చిమిర్చిని మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ని ఇస్తుంది. మన బిర్యానీకి ఇంకా కాగట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత కొంచెం వేగగానే మనము ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నాము. ఉల్లిగడ్డ వేసేసుకునే ముందు పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నాను. ఒకటి చిన్న ఉల్లిగడ్డ, మీరు పెద్ద ఉల్లిగడ్డ అయినా సరే వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈజీ కదండి అసలు పలావ్ చేసుకోవడం. ఇది చూసిన తర్వాత మీరు చాలా ఈజీ అని అంటారు. అంత బాగుంటుంది. ఈ విధంగా చేస్తే ఇది మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, బెండకాయలు అయితే వేసేసుకోవాలి. వాటికి చూసారా, బెండకాయలు, కాలీఫ్లవర్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకు అనేది మంచిగా పడుతుంది. లేదనుకోండి చప్పచప్పగా వస్తాయి, తినేటప్పుడు అంత టేస్ట్ బాగుండదు. అందుకోసమని కాలీఫ్లవర్ని మంచిగా వేసుకున్నాను. తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసి కూడా ఒక 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటేనే మనకు అలా ఉడికించుకోవడం వల్ల మనము పలావ్ అనేది ఉడుకుతున్నప్పుడు ఇవి కూడా ఉడికిపోతాయి. అంటే సగం ఉడకాలి అంతే. నేను చూసారా, బియ్యంను కడిగి మంచిగా గ్లాసు పావు బియ్యం అయితే తీసుకున్నాను. గ్లాస్ పావు బియ్యానికి 2.5 పావు గడ వాటర్ అయితే వాటర్ ఇలా పెట్టుకున్నాను. మనం దీన్ని ఇప్పుడు అందులో పోసుకోవాలి. అందుకోసమని ఇప్పుడు నేను ఈ 2 గ్లాసులు ఇలా పక్క పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మంచిగా మగ్గినట్టు ఉన్నాయి. సూపర్గా మగ్గాయి. చూసారా ఎంత బాగా మగ్గాయో. మీకు ఇవి చూస్తే ఇలానే తినాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసుకొని చూసుకోవాలి. ఎందుకంటే అవి మాడతాయి, కింద అంటుకుంటాయి. ఈ 2.5 పావు గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇవి మంచిగా ఎసరు రావాలి. ఎసరు వచ్చిన తర్వాత
అప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడైతే మనము తగినంత సాల్ట్ వేసుకుందాం. వాటర్లో సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే మనకు టేస్ట్ని ఇస్తుంది. అందుకోసమనే మీరు సాల్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చేసి చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ బియ్యంలోని వాటర్ అన్ని తీసేసుకున్నాము. ఇప్పుడు మనం బియ్యం అనేది వేసేసుకుందాము. చూసారా, బియ్యం మొత్తం వేసేసుకుంటున్నాం. ఇలా మనకు కూరగాయలు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. అంతేకాదు విటమిన్స్ కూడా చాలా బాగా అందుతాయి. ఎందుకంటే ఇంట్లో 2-3 రకాల కూరగాయలు అనేవి వేస్తాము కదా, అందుకోసమని నెయ్యి కూడా వేస్తాము. దీనివలన చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఇలా అవుతుంది కదా, ఫస్ట్ హైలో పెట్టుకోవాలి మంట. అయితే తర్వాత సిమ్లో తక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం అలా కలపాలి, బాగా కలపకూడదు, ఎందుకంటే బియ్యం అనేవి విరిగిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనది పలావ్ అనేది రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగా కనబడుతుందో పలావు. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇట్లా పుల్లలు అయింది, మంచిగా ఉంది. ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కనుక నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మరి